హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్లో అయితే నిన్న సత్యం బాబుకి ఉషా కావేరి ఇద్దరు ఒక్కరే అన్న విషయం అయితే తెలిసిపోతుంది. తన చెల్లెల్ని అడగడానికి వెళ్తున్న సమయంలో మన లాయర్ గారు ఫోన్ చేసి చెప్తాడు, ఇదంతా దేవానే చేస్తున్నాడేమో, దేవా కానీ ఉషా కావేరి ఇద్దరు వేర్వేరని తెలిస్తే తప్పితే మనకేం బాధ ఉండదు, లేకపోతే చిన్ని కూడా ప్రమాదం అని చెప్పినప్పుడు మన సత్యం బాబుకి సందేహం వస్తుంది. సో మన కావేరి ఆ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం కానివ్వండి, ఆమె చనిపోయిందని చెప్పడము, మన చిన్నీకి దెబ్బ తగలడము, యాక్సిడెంట్ అవ్వడం, ఇవన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఓహో దేవానే ఇవన్నీ చేస్తున్నాడేమో, అయినా దేవా ఇక్కడ ఎందుకున్నాడు, అతను హైదరాబాద్లో కదా ఉండేది, ఇతడు ఇక్కడికి వచ్చి మన కావేరిని చంపేస్తాడా, మన చిన్నీకి ప్రమాదమా, ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ ఉండి సరే ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు చెప్పాలా వద్దా, అందరికీ నేను అడగాలా వద్దా, లేదా కావేరిని ఇట్లాగే ఉంచేద్దామా, అంటే ఉషా మేడం లాగే ఉంచేద్దాము, సో నాకు తెలిసిందన్న విషయము చెప్పకుండా కామ్గా ఉందాము అని అనుకొని, సరే ఈ విషయాలన్నీ ఆ యొక్క బాలరాజు తెలిసే ఉంటుంది, వాడిని అడిగితే అన్నీ తెలుస్తాయని చెప్పేసి బాలరాజు మీద చాలా కోపంతో అయితే మన ఆ సత్యం బాబు బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కోపాన్నంతా బాలరాజు మీద అయితే చూపించేస్తాడు. తనని కాలర్ పట్టుకొని గట్టిగా అయితే అడిగేశాడు, చెప్పు అసలు ఆ దేవా ఎక్కడున్నాడు, సో నువ్వెందుకు మా ఇంటి చుట్టూరే తిరుగుతున్నావు, అంటే కావేరి ఉషా ఇద్దరు ఒక్కరే అన్న విషయము నీకు కనిపెట్టి నువ్వు దేవాకు చెప్పాలనా అని, అంటే బాలరాజు ఇంకా చెడ్డవాడు అనే తనైతే సత్యం బాబు అయితే అనుకుంటున్నాడు. సో అందుకని తన చెల్లెల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, తన చెల్లెల్ని కాపాడుకోవడం కోసం ఆ సత్యం బాబు అయితే చాలా కోపంతో బాలరాజు మీద విరుచుకు పడతాడు, చాలా మాటలైతే అనేస్తూ ఉంటాడు. సో అప్పుడు బాలరాజుకి అర్థం కావట్లేదు, మీకు ఎందుకు అనుమానం వచ్చింది, సో కావేరి చనిపోయింది కదా, మీరెందుకు ఉషా కావేరి ఇద్దరు ఒక్కరే అనుకుంటున్నారు, ఆమెను మీరెందుకు కాపాడాలనుకుంటున్నారు అని చెప్పేసి మన బాలరాజు అయితే అడుగుతాడు. సో ఇప్పుడు సత్యం బాబు అమ్మో ఇద్దరు ఒకరే అనే విషయం తనకు తెలియదని అనుకుంటున్నారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు తెలియదని అనుకుంటూనే అందరికీ ఆల్మోస్ట్ అయితే కావేరి ఉషా ఒక్కరే అనే విషయం చిన్న చిన్నగా అందరికీ అర్థమైపోతుంది. సో నాకైతే ఏమీ తెలియదని బాలరాజు చెప్తాడు, కానీ ఆ యొక్క దేవాకు చెప్పు, నేను నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, నాలో ఉన్న మంచితనాన్నే చూసారు, ఇక కోపాన్ని కూడా చూస్తారని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతాడు. సో బాలరాజుకి అర్థం కావట్లేదు, తెలిసిపోయిందా సత్యం బావుకి అని చెప్పేసి తనైతే అనుకుంటుంటాడు. ఇక్కడ నాగమణి మన ఆ దేవా అయితే మాట్లాడుకుంటారు. సో డిఎన్ఏ రిపోర్ట్స్లో తన కావేరి ఉషా ఇద్దరు ఒకరే కాదని వచ్చింది రిపోర్ట్స్ అని చెప్పేసి దేవాకి ఎవరో ఇన్ఫార్మర్ ఫోన్ చేసి చెప్తాడు. సో కానీ దేవా మాత్రం ఎవరైనా నాకు సంబంధం లేదు, కానీ ఆ పోలికలతో ఉన్న ఆమెను మాత్రం చంపేయాలని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటాడు. సో ఈ నాగమణియో వాట్ ఎవర్, నాగమణి నాగలక్ష్మి ఆ పేరు కరెక్ట్గా తెలీదు, బట్ తనైతే నువ్వెందుకు బావా, నువ్వెవ్వరికీ చీమకు కూడా హాని చేయవు కదా, నేను చూసుకుంటాను ఆమెను చంపడము అని చెప్పేసి, నీ మీద ఎందుకు అనుమాన పడుతున్నాడు ఆ ఏసీపీ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇద్దరు దొంగలే కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిపోయి చక్కగా మన ఇద్దరం ప్లాన్ చేసి ఎలాగైనా ఆమె ఉషా నన్ను ఇంత ఇన్సల్ట్ చేసింది కాబట్టి ఆమెను ఎలా అయినా నేను చంపేస్తానని చెప్పేసి తనైతే అనుకుంటుంది. సో తనకి సహాయం చేయమని దేవాన్ని కూడా అడుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ అట్లాగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఆ సత్యం బాబు అయితే ఇంటికి వచ్చేస్తాడు. కావేరికి కొద్దిగా అనుమానం వస్తుంది, ఏంటి ఇంత కంగారుగా ఉన్నాడు మా అన్నయ్య అని చెప్పేసి దిగి వస్తున్న టైంలో మన కావేరి అయితే స్లిప్ అయి పడిపోతుంటే, అంటే తన చెల్లెలు అని తెలిసిన తరువాత ఎలా మనసు ఊరుకుంటుంది, అప్పటి వరకు ఎవరో టీచర్ అనుకుంటున్నాడు, టీచర్గా ఉన్నప్పుడే తన మీద ఎంతో అభిమానాన్ని చూపించిన సత్యం బాబు ఇప్పుడు తన చెల్లి అని తెలిసి చిన్న కాలు బెనికిందని తెలియగానే తనని ఎంత రియాక్ట్ అయిపోతాడంటే, సొంత చెల్లెలకి అట్లా అయిందే అని చెప్పి టెన్షన్ పడుతుంటే ఈ యొక్క సరళకి ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి నీ సొంత చెల్లెలాగా అంత ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి తనైతే మాట్లాడుతుంది. తను నా చెల్లెల పోలికతో ఉంది కదా అందుకేను అని చెప్పేసి తన కాలు బెనికింది అని తెలియగానే తన కాలు పట్టుకొని మసాజ్ చేయడం కానివ్వండి, తన మీద చూపిస్తున్న ప్రేమ, అంటే ఇన్ని రోజులు తన చెల్లెలు చనిపోయిందని అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా తన చెల్లెలు ఉషా
కావేరి ఇద్దరు ఒక్కరే అన్న విషయం తెలిసి సత్యం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, కానీ చెప్పుకోలేకపోతున్నాడు. సో అలాగే చిన్న కామెడీ ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా అన్నయ్య చూడు, మన నాన్న చనిపోయిన తన చెల్లెలు రూపంలో ఉన్న మేడంని అంత బాగా చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకోవట్లేదని చెప్పగానే ఆ బాబు అయితే ఆ చందు అయితే తనని తోసేసి వాళ్ళ చెల్లెల్ని తన కాలు కూడా మసాజ్ చేస్తుంటాడు. ఇదైతే జరుగుతుంది ఈరోజు చిన్ని సీరియల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.